ఏమి ధారనయాగార ధీగభీర రసాకార. ఒక రసాకారంలా, ఒక రసస్వరూపుడులాగా కనిపిస్తాడు. ఇటువంటి భావం కొంతమంది అనుభూతి చెంది చెప్పగలరు, కొంతమంది చెప్పలేరు. కానీ అక్కడ ఉన్న సభాసదులందరికీ కూడా కలిగిన అనుభూతి మాత్రం అదే. ఆ తరువాత ఆయన రాసిన విశ్వభారతం కావ్యం చూస్తే వాల్మీకి రచనలో ఉన్నటువంటి పోకడలు ఛందస్సులో, ముఖ్యంగా సుందరకాండలో పరమాద్భుతమైనటువంటి పోకడలు పోయాడు ఆయన. అటువంటి పోకడలతో శ్లోకం చెప్పిన వాళ్ళని నేను చూడలా. అది శ్రద్ధర అయినా, వసంత తిలకమైన, పంచచామరమైన, శార్దూలమైన, ఏ వృత్తమైనా సరే ఆ సంస్కృతంలో అలా వచ్చిందేనంటే అది అంత పరమ మధురంగా ఉంటుంది. అంతే పరమ మధురంగా అదే ఓజో గుణంతో తెలుగులో పద్యం ఉంటుంది. ఇటువంటి స్థితి నేను ఎవరిలోనూ చూడలేదు. నేను అందరి పళ్ళకి మోసా. ఏంటి, నేను పెద్ద పోయింది. నేను మీ అందరికీ తెలుసు, ఏ కవికి ఏ పండితుడికి ఎక్కడ సన్మానం జరిగినా నన్ను పిలుస్తారు. దర్శన శర్మ గారు మీకు తెలుసు. నేను వచ్చి అందరికీ కూడా మొట్టమొదట నాదే. అవునా? అవును. ఎందుకనంటే వాళ్ళల్లో వాళ్ళని చూడటంలో నేను వాళ్ళని ఆవహించిన సరస్వతిని చూస్తున్నా.